హాయ్, దిస్ ఈజ్ రాజారెడ్డి, హిస్టరీ ఫ్యాకల్టీ. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాము. మరి ఈరోజు కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రస్తావించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా మరి జూన్లో వాళ్ళకు మరి కొత్తగా డిఎస్సికి ఎంపికైనటువంటి విద్యార్థులను పాఠశాలకు పంపిస్తాము అని ఈరోజు లోకేష్ బాబు గారు ప్రస్తావించడం విద్యాశాఖ మంత్రి. ఇది మనకు శుభ సూచకం. ఇక సమయం లేదు మిత్రమా. మరి ఇంతకాలం చదివిన చదువు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చదివే చదువు ఒక ఎత్తు. మనల్ని మనం నిరూపించుకునే సమయం ఆసన్నమయ్యింది. మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసాము. డిఎస్సి జాబ్ సాధించాలన్నటువంటి ఎన్నో ఆశలతో మనం ఎదురు చూసాము. ఛాత్రోపాధ్యాయులుగా బీఈడి పట్టా పొంది మరి టీటీసీలు పూర్తి చేసుకొని మరి సంవత్సరాల తరబడి పుస్తకాలతో సాధన చేస్తూ మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మరి ఎన్నో మరి రోజుల నుంచి మనము ఆ పుస్తకాలతో పఠనము చేస్తూ మనము ఎదురు చూసాము. దానికి తెర ముగిసే సమయం ఆసన్నమయ్యింది. కావున మరి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. కావున ఈ డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి తిరుపతిలో నారాయణ కోచింగ్ సెంటర్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజే మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మనం డిస్కషన్ చేయబోయేది ఏమిటి అంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ బ్యాచ్ తిరుపతిలో నారాయణ కోచింగ్ సెంటర్ లో ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడమ్మా అంటే నోటిఫికేషన్ వచ్చిన మరునాడే ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చిన మరుసటి రోజే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ముందుగానే విద్యార్థులకు చెప్తున్నాము, అడ్మిషన్ తీసుకునేవారు నారాయణ కోచింగ్ సెంటర్ కు ఫోన్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ముఖ్యంగా విషయం ఏమిటి నాన్న అంటే ఇక్కడ మరి పరిమితమైనటువంటి సీట్లు ఉంటాయి మన దగ్గర. ఇంకో విషయం ఏమిటి నాన్న అంటే ఇక్కడనే మనం చూసినట్టయితే గతంలో కని విని ఎరగని రీతిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ నారాయణ కోచింగ్ సెంటర్ మరి ఎంతో మంది మరి నిరుద్యోగులను ఉపాధ్యాయులుగా మార్చిన సంస్థ నారాయణ కోచింగ్ సెంటర్. 2 తెలుగు ఉభయ రాష్ట్రాల లోపల నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ నారాయణ కోచింగ్ సెంటర్. గతంలో స్టేట్ ర్యాంకులు సాధించింది స్కూల్ అసిస్టెంట్ సోషల్లో నారాయణ కోచింగ్ సెంటర్. పక్కా ప్రణాళికతో మరి నోటిఫికేషన్ బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఇంకొకటి ఏమిటంటే పాత విద్యార్థులకు కూడా పెండింగ్ ఉన్నటువంటి సిలబస్ నోటిఫికేషన్ రాగానే వాళ్లకు సపరేట్ చెప్పించడం జరుగుతుంది. పాత విద్యార్థులు కూడా మరి తొందరగా అలర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్లకు కూడా సపరేట్ గానే చెప్పించడం జరుగుతుంది పెండింగ్ ఉన్నటువంటి సిలబస్. ఇక్కడ మన కోచింగ్ సెంటర్ లోపల నోటిఫికేషన్ గాన వచ్చిందనుకో, నోటిఫికేషన్ వస్తే మనకు సమయాన్ని బట్టి నోటిఫికేషన్ బ్యాచ్, ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్ బ్యాచ్, సమయాన్ని బట్టి నాన్న సమయం మనకు వచ్చేసి ఇక్కడ 90 రోజుల గడువుగాన ఇచ్చిందంటే విత్ నోట్స్ తో సిలబస్ ఉంటుంది. సమయం తక్కువ ఉంటే వితౌట్ నోట్స్ అంటే సార్ వాళ్ళ యొక్క నోట్స్ ఆల్రెడీ ఈ రోజు మీకు ఈ టాపిక్ చెప్తున్నాడంటే ముందుగానే మీకు పీడిఎఫ్లు పెట్టేస్తారు. తర్వాత అక్కడ క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమయం తక్కువ ఉంటే వితౌట్ నోట్స్, 3 నెలల సమయం కాన ఉంటే విత్ నోట్స్ తో మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పక్కా ప్రణాళికతో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన కోచింగ్ సెంటర్ లోపల స్కూల్ అసిస్టెంట్ సోషల్ కు సంబంధించి ఫ్యాకల్టీ, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కు సంబంధించి ఫ్యాకల్టీ కంటెంట్ వచ్చేసి మనకు జాగ్రఫీ వచ్చేసి మనకు శివాజీ సార్ వస్తాడమ్మా. ఈ శివాజీ సార్ వచ్చేసి మనకు విజయనగరం జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరి శివాజీ సార్ 2 తెలుగు రాష్ట్రాల లోపల ఎన్నో బ్యాచ్లు బోధించాడు. ఎంతో మంది ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత శివాజీ సార్ది. సార్ మనకు రాబోతున్నాడు జాగ్రఫీ. అలాగే
మరి చరిత్ర హిస్టరీ, ఈ చరిత్ర సబ్జెక్టుకు సంబంధించి ఇక్కడ ఇద్దరు ఫ్యాకల్టీ, అందులో రవిప్రభా సారు అలాగే రాజారెడ్డి సార్. రవిప్రభా సారు రాజారెడ్డి సార్ ఇద్దరు చెప్తారు. మరి ఇక్కడ రవిప్రభా సారు రాజారెడ్డి సార్ ఇద్దరు చరిత్ర సబ్జెక్టు. రవిప్రభా సార్ వచ్చేసి ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గడించినటువంటి ఫ్యాకల్టీ. మరి సారు మరి కర్నూలు జిల్లా వాస్తవ్యుడు. మరి సారు ఎంతో మంది ఇప్పటి వరకు ఉపాధ్యాయులను తీర్చిదిద్దినటువంటి ఘనత, కొన్ని వందల బ్యాచ్లు బోధించినటువంటి ఘనత రవిప్రభా సార్. తర్వాత రాజారెడ్డి, మరి రాజారెడ్డి అంటే నేనే అమ్మ. మరి ఇక్కడ మాది మహబూబ్ నగర్ జిల్లా. మరి హిస్టరీ సబ్జెక్ట్ ని మేమిద్దరము కలిసి బోధించడం జరుగుతుంది, చరిత్ర సబ్జెక్ట్ ని. తర్వాత మనకు పాలిటీ వచ్చేసి సత్యనారాయణ సార్ వస్తాడు. పాలిటీ సత్యనారాయణ సారు మరి సుదీర్ఘ అనుభవం గడించినటువంటి వ్యక్తి సత్యనారాయణ సారు. ఎన్నో బ్యాచ్లు బోధించినటువంటి వ్యక్తి. సిలబస్ ని తరగతి గదిలోనే అవలీలగా నేర్పించేటటువంటి తత్వము కలిగినటువంటి వ్యక్తి సత్యనారాయణ సారు మనకు మరి సార్ రావడం జరుగుతుంది పాలిటీకి. మరి ఆ తర్వాత నెక్స్ట్ మరి ఎకానమీ వచ్చేసి మనకు ఆంజనేయులు సార్ వస్తాడు. ఎకానమీ వచ్చేసి మనకు సబ్జెక్టు ధరణి శ్రీనివాస్ సార్ వస్తాడు. ఎకానమీ సబ్జెక్ట్ వచ్చేసి ధరణి శ్రీనివాస్ సార్ అని సార్ వస్తాడు. మరి సార్ కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం గడించినటువంటి వ్యక్తి. మరి ఎన్నో సంవత్సరాలుగా ఎకానమీ సబ్జెక్టుని తరగతి గదిలోనే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి తన అద్భుతమైనటువంటి కంఠంతో విద్యార్థుల యొక్క హృదయాలను గెలుచుకున్నటువంటి మరి సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ ధరణి శ్రీనివాసు ఎకానమీ మన కోచింగ్ సెంటర్ లో బోధించడం జరుగుతుంది, నారాయణ కోచింగ్ సెంటర్ లో. తర్వాత మెథడ్ అమ్మ, ఈ సోషల్ మెథడ్ వచ్చేసి మనకు మరి ఇక్కడ ఆంజనేయులు సార్. ఈ ఆంజనేయులు సార్ వచ్చేసి మరి ఇక్కడ తరగతి గదిలో విద్యార్థికి మరి ఇక్కడ చదువుతో పాటు అద్భుతమైనటువంటి మోటివేషన్ కూడా, రేపు జాబ్ సాధించాలి అనే వ్యక్తికి జాబ్ రాకపోతే వాడు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, జాబ్ వస్తే వాడి ఫ్యూచర్ ఏంటి అనే అద్భుతమైనటువంటి పాఠాంశాన్ని బోధిస్తూ, అలాగే అద్భుతమైన మోటివేషన్ తో విద్యార్థులని మంత్రముగ్ధులను చేసేటటువంటి ఆంజనేయులు సార్ మనకు సోషల్ మెథడ్ అనే సబ్జెక్ట్ చెప్తాడు. ఇది కంటెంట్ మరియు మెథడ్ కు సంబంధించి. మరి కంటెంట్ మెథడ్ కు సంబంధించి ఫ్యాకల్టీ వీళ్ళు. తర్వాత మనకు పిఐ వచ్చేసి తీగల జామరెడ్డి సార్ చెప్తాడు. తీగల జామరెడ్డి సార్ గురించి మనకు తెలుసు, రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల లోపల ఎప్పటి నుంచో పిఐ సబ్జెక్ట్ అంటే మరి విద్యార్థులకు ఈజీగా నేర్పించేటటువంటి బోధన అనుభవం కలిగినటువంటి తీగల జామరెడ్డి సార్. అలాగే జీకే అంటేనే మధుసారు, మధుసార్ అంటేనే జీకే అన్నట్టు విద్యార్థులకు మరి ప్రపంచములో అలాగే భారతదేశము లోపల ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మరి అలాగే కరెంట్ అఫైర్స్ ని స్టార్ట్ జీకేని లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ ని అవలీలగా విద్యార్థులకు బోధించేటటువంటి మధుసార్ మనకు జీకే సబ్జెక్టు చెప్తాడు. ఇది మనకు ఉన్నటువంటి టీం, మన ఫ్యాకల్టీ, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ. నారాయణ కోచింగ్ సెంటర్ గురించి చెప్పుకోవడానికి ఈ ఘనత చాలు. గతంలో మరి ఒక్కొక్క బ్యాచ్ మినిమం 1500 మంది విద్యార్థులతో పూర్తి చేసినటువంటి కోచింగ్ సెంటర్, స్కూల్ అసిస్టెంట్, సోషల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి నారాయణ కోచింగ్ సెంటర్. మరి ఈసారి నోటిఫికేషన్ బ్యాచ్ అని పక్కా ప్రణాళికతో, డైలీ ఎగ్జామ్స్ తో, అలాగే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ తో, అలాగే మరి వీక్లీ ఎగ్జామ్స్ తో, గ్రాండ్ టెస్ట్ తో మనకు మరి రాబోతున్నాము. మరి ఇక్కడ నోటిఫికేషన్ మరి వచ్చిన మరుసటి రోజే బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాం. కాబట్టి మన నారాయణ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థిని విజేతలుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నము, అలుపెరగని పోరాటము,
మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తిరుపతిలో ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతూ మరి 2 రాష్ట్రాల్లో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీని తెప్పించడమే కాకుండా మరి ఆ విద్యార్థులకు అద్భుతమైన బోధన ఇస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో మరి ఉద్యోగము సాధించేటట్లు ఏర్పాటు చేసి అలాగే వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి డైరెక్టర్ మన నారాయణ సార్. అలాగే ఇంకో విషయం ఏమిటి నాన్న అంటే ఇక్కడనే మనం చూసినట్లయితే ఇక మనకు మరి ఇక్కడ పాత విద్యార్థులకు మళ్ళీ నోటిఫికేషన్ తర్వాత వాళ్ళకు మరి పూర్వ విద్యార్థులు వాళ్ళకు సిలబస్ పెండింగ్ ఉన్న సిలబస్ని బోధించడమే కాకుండా అలాగే మరి వాళ్ళకు ఎగ్జామ్ సిరీస్ అనేది కూడా సోషల్ సబ్జెక్టుకు సంబంధించి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చే తయారు చేయబడినటువంటి ప్రశ్నాపత్రాలని వాళ్ళకు రూపొందించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తాం త్వరలోనే. ఓకేనా? మరి బాయ్.